ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం ఓబినేనిపల్లెలో పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి డోలా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్లు పెంచాం. పెద్ద మొత్తంలో పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీనే. భర్త చనిపోయిన వారికి వెంటనే పెన్షన్ మంజూరు చేస్తున్నాం అన్నారు. దివ్యాంగ విద్యార్థులకు వారి ఖాతాలోనే పెన్షన్ జమ చేస్తున్నామని, వలస వెళ్లిన వారు 3 నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకుని వెసులుబాటు కల్పించామని, రాష్ట్రంలో పేదరికం ఉండకూడదనే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యం. ఎన్నికల కోడ్ వల్ల సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమం వాయిదా. ప్రజలకు సులభంగా ప్రభుత్వ సేవలు అందించేందుకు వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చామని, ఫీజు రియంబర్మెంట్స్పై వైసీపీ తప్పుడు ప్రచారం సిగ్గుచేటన్నారు. డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గారి సారథ్యంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలో ఇచ్చిన హామీల ప్రకారం ముందుకెళ్తున్నాం. 1వ తేదీన పేదల సేవలో ఈ ప్రభుత్వంలో భాగంగా ఈరోజు మనం గిద్దలూరు నియోజకవర్గంలోని చిన్నబోబనపల్లి గ్రామంలో పేదల సేవల ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి రావడం జరిగింది. రాష్ట్రంలో పేదరికం ఉండకూడదు అనేది వారి ఆలోచన, ముఖ్యమంత్రి గారి యొక్క ఆశయం. ఇందులో భాగంగానే ఈరోజు ఇల్లు కూడా నిర్మాణాలు చేసుకుని ఇళ్ళు కూడా ప్రారంభించాలనుకున్నారు. ఎన్నికల కోడ్ వల్ల ఆగిపోవడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6 పథకాలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు పరుచుకుంటూ వస్తున్నాం. ఈరోజు రాష్ట్రం అప్పుల్లో ఉంది, ఆర్థికంగా చాలా తీవ్ర ఇబ్బందులు ఉంది. అయినప్పటికీ ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈ రాష్ట్రంలో 63 లక్షల మందికి పెన్షన్లు ఇస్తా ఉన్నాం. అది కూడాను చాలా పెద్ద మొత్తంలో మనం పెన్షన్లు 275.90 లక్షల కోట్ల రూపాయలని మనం ఈరోజు పెన్షన్ రూపంలో ఇస్తా ఉన్నాం. ఇంత పెద్ద మొత్తంలో భారతదేశంలో పెన్షన్ల పంపిణీ చేసిన ప్రభుత్వం ఏది ప్రభుత్వం కూడా లేదు. అది ఒక తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న విషయాన్ని మనం గమనించుకోవాలి. భారతదేశంలో ఏ ఇతర రాష్ట్రాల్లో కూడా ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్లు ఇస్తుంది లేదు. మహా ఇస్తే కొన్ని చోట్ల 2600 అనేదే మొత్తంగా ఉంది, కానీ ఇంత మొత్తం పెన్షన్ ఇస్తున్నటువంటి ఎక్కడ కూడా లేదు. రెండోది, కొంతమంది అనర్హులు పెన్షన్లు పొందుతామంటే డాక్టర్లు ఇంటికి వచ్చి వెరిఫై చేస్తూ ఉన్నారు. దానికి బ్లూ మీడియా విషయం కప్పుతూ ఉంది. వాస్తవంగా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా అర్హులైన వాళ్ళకి ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం. అంతేకాకుండా ఈ రోజున ప్రతి ఒక్క వ్యక్తికి భర్త చనిపోయిన వాళ్ళకి వెంటనే కూడా స్పౌస్ పెన్షన్స్ కూడా వెంటనే ఇస్తున్నాం. ఇప్పుడు మన గ్రామంలో కూడా 2 భర్త చనిపోయిన వెంటనే మాకు పెన్షన్లు వచ్చినాయని చెప్పడం జరిగింది. ఇంతకుముందు ఇటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్నటువంటి వికలాంగులు ఉన్నటువంటి దివ్యాంగులు ఎవరైనా వేరే ప్రాంతాల్లో హాస్టల్లో కానీ చదువుకున్నట్టయితే వాళ్ళకు కూడా అక్కడనే నేరుగా పెన్షన్లు అందించే విధంగా ప్రతిసారి వాళ్ళ ఊరికి రాకుండా వాళ్ళకి పెన్షన్లు అందించే కార్యక్రమాన్ని కూడా మన ప్రభుత్వం చేపట్టింది. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఇంకేదైనా పాత్రలు బయటికి వెళ్ళినా 3 నెలలకు ఒకసారి అయినా కానీ పెన్షన్లు తీసుకునే వెసులుబాటుని మన ప్రభుత్వం కల్పించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అంతా కూడా ఏ ఒక్క పౌరుడు ఇబ్బంది కాకూడదు. అందులో భాగంగానే నిన్న వాట్సాప్ గవర్నెన్స్ కూడా తీసుకొని రావడం జరిగిందనే విషయాన్ని మనం గమనించుకోవాలి. ఈరోజు ఇన్ని విధాలుగా మన ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. మన జిల్లాలో అయితే 2 లక్షల పైచీలకు పెన్షన్లు మనం ఇస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ మండలంలో 7000 పైచీలకు పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. అంటే ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకుంటున్నాం అనే విషయం తెలియజేస్తున్నాం. ఈరోజు కొంతమంది రేపు ధర్నాలు చేస్తూ ఉన్నారు ఫీజుల కోసం. నేను ఒకటే చెప్తున్నాను, ఫీజు రియంబర్స్ 2800 కోట్లు బకాయిలు పెట్టింది నువ్వు కాదా? ఆ బకాయిలు మేము తీరుస్తున్న వాస్తవం కాదు అడుగుతున్నా. నిన్న 700 కోట్ల రూపాయల పెన్షన్ కింద మేము రిలీజ్ చేసిన విషయం కూడా నేను తెలియజేస్తున్నాను. మీలాగా ప్రజలు తప్పుదోవ పట్టించదు, వక్రీకరించడం తెలియజేసుకుంటూ పేదల సేవలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ప్రతి నెల 1వ తారీఖున ఈ పెన్షన్ పంపిణీ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రతిష్టాత్మక కార్యక్రమంలో పాల్గొనడం కూడా చాలా గర్వకారణంగా కూడా మేము భావిస్తున్నాం. ఎందుకంటే పేదలు, వృద్ధులు, వితంతు మహిళలు, వీళ్ళందరిలో ఉన్నటువంటి దివ్యాంగులు, వారి కళ్ళల్లో ఆనందం, ఈ ప్రభుత్వం పట్ల ప్రేమని మేము గమనిస్తూ ఉన్నాం. వారికి ప్రత్యేకంగా ఈ పేదరికం లేని సమాజంలో భాగంగా ముఖ్యమంత్రి గారు ఇస్తున్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నామని తెలియజేసుకుని సేవ తీసుకున్నాం.